హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మునక్కాయ టమాటా కర్రీ చేస్తాను. చూడండి ఎలా చేస్తున్నానో మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసి అవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా బాగా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. నేను మీకు ఎప్పుడు టిప్ చెప్తూనే ఉంటాను కదండి. ఉప్పు వేసుకుంటే కొంచెం మనకు తొందరగా ఉడుకుతాయి అన్నీ. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అది కూడా కొంచెం చిటపట అని మంచిగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. మనకు ఉల్లిగడ్డ వేగింది తర్వాత పసుపు అల్లం పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని అవి కూడా మంచిగా కలుపుకోవాలి మిక్స్ అయ్యేటట్టు. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కలుపుకుంటూనే ఉండాలి మంచిగా నీట్గా. తర్వాత మునక్కాయలు కడుక్కోవాలి. కడుక్కొని అది వేగిన తర్వాత మునక్కాయలను కూడా వేసేసుకొని కలుపుకోవాలి. అవి కొంచెము నూనెలో ఫ్రై అయ్యేంత వరకు మంచిగా కలుపుకొని ఒక చిన్న మంట పెట్టేసి సిమ్లో పెట్టేసి ఉంచాలి. నేను మునక్కాయ కర్రీలోకి మునక్కాయలు అలాగే టమాటాలు అలాగే వేసేయకుండా పేస్ట్ చేస్తానండి. టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీకి వేసుకొని పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేస్తే గ్రేవీ వస్తుంది, టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇలా చేస్తే ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. డైరెక్ట్ ముక్కలు వేసిన దానికంటే ఇలా పేస్ట్ చేసుకొని వేస్తే కర్రీ చాలా బాగా వస్తుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేసి చూడండి. మనకు మునక్కాయలు కూడా మంచిగా ఫ్రై అయినాయి ఆయిల్లో. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి వేసేసుకొని కలుపుకోవాలి. వీటితో పాటు మనం ఫస్ట్ మిక్సీకి పట్టి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్, అది కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా కలుపుకొని అంతా మిక్స్ అయిన తర్వాత కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టాలండి మంట. ఒక 5 మినిట్స్ అట్లా 5 మినిట్స్ 10 మినిట్స్ సిమ్లో పెట్టేసి 5-10 మినిట్స్ అన్నీ వేసుకొని మనం కొద్దిసేపు సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని నార్మల్గా మూత పెట్టేసుకొని వదిలేస్తే మనకు కొంచెం మునక్కాయలకి అదంతా పడుతుంది. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో, జ్యూసీగా. మన టమాటా పేస్ట్ వేసాం కదా, జ్యూసీగా బాగా ఉడుకుతుందండి. నేను ఎప్పుడు చేసుకున్నా కుక్కర్లోనే చేసుకుంటానండి. తర్వాత కొన్ని వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలండి. ఒక్క విజిల్ వస్తే చాలండి, మనకు మంచిగా ఉడికిపోతాయి మునక్కాయలు అనేటిది. మనకు సరిపోయిన వాటర్ ఒకటేసారి వేసేసుకొని విజిల్ పెట్టుకోవాలి. అన్నము అయ్యింది మాది. మా బాబుకి మార్నింగ్ లంచ్ బాక్స్ పెట్టాలి కదా, అందుకే అన్నం కూడా చూపిస్తున్నా. అయ్యింది మనకు. విజిల్ పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు నేను ఎప్పుడైనా మునక్కాయ కర్రీ కుక్కర్లోనే పెడతానండి. ఎందుకంటే నాకు ఆ విజిల్కి ఉడుకుతుంది కదా, తొందరగా ఉడుకుతుంది. మా బాబుకి లంచ్ బాక్స్కి రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా బాగా వస్తుంది. మనం మళ్ళీ వాటర్ పోసుకోకుండా చేయకుండా మంచిగా అవుతుంది కదా. మా బాబుకి తినడానికి చాకోస్ కూడా పాలలో వేసి నానబెట్టాను.